అందరికీ నమస్కారం. ఏప్రిల్ 24 నుండి 31వ తేదీ వరకు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, మరి వారి గ్రహస్థితులు ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వబోతున్నాయి, అలాగే మకర రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వారం మకర రాశి వారి గ్రహస్థితులు పరిశీలించినట్లయితే ఈ వారం వీరికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి, షష్ఠగురుని యొక్క స్థితి ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నాయి. రవి పంచమలో ఉండటం వలన మనస్తాపాలు, కోపాలు కలిగే అవకాశం ఉంది. అయిన వాళ్లే మోసం చేసే అవకాశం ఉంది. ఈ మకర రాశి వారు అవతల వ్యక్తులకు సహాయం చేస్తారు, కానీ వీరికి ఎలాంటి గుర్తింపు ఉండదు. సాయం తీసుకున్న వారే వీరికి వ్యతిరేకంగా ఉంటారు. ఎవరి కోసం అయితే మీరు కష్టపడి శ్రమించి గతంలో అన్నిటినీ వదిలిపెట్టి పనిచేశారో వాళ్ళే మీకు వ్యతిరేకంగా మారడాన్ని ఈ వారంలో చూసే అవకాశం ఉంది. శత్రువులు మీ కుటుంబంలో కానీ, మీ బంధువర్గంలో కానీ, స్నేహితుల్లో కానీ మీ వ్యతిరేక వర్గీయులు ఎవరైతే ఉన్నారో బయటపడిపోతారు. ఈ వారంలో అది మీకు మంచి అనుకోండి, చెడు అనుకోండి, ఏదైనా అది జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే కొన్ని గ్రహాలు మిశ్రమ ఫలితాలు ఇస్తే మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఏ పని చేసినా అవతల నుంచి మంచి సపోర్టు దొరుకుతుంది. మీరు డబ్బు ఖర్చు పెట్టిన మరలా ధనం మీ చేతికి వస్తుంది. ఉద్యోగస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు అధికారుల నుండి మంచి ప్రశంసలు, మద్దతు లభిస్తాయి. గతంలో ఉన్న సమస్యలు తొలగి పని ప్రదేశంలో కొత్త వాతావరణం ఏర్పడుతుంది. ప్రమోషన్లు లేదా బదిలీల కోసం ప్రయత్నించే వారికి శుభవార్తలు అందుతాయి. అయితే వారం మధ్యలో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే తొందరపాటు నిర్ణయాలు, ఆవేశపూరిత మాటల వల్ల చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సహనంతో వ్యవహరించడం చాలా మంచిది. ఈ వారం మరింత శుభ ఫలితాల కోసం మకర రాశి వారు హనుమాన్ చాలీస పారాయణం చేయడం లేదా నవగ్రహ ధ్యానం చేయడం వల్ల మానసిక స్థిరత్వం, ప్రశాంతత లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.